అహింస పరమో ధర్మ అన్నది అహింసా స్వరూపుల దగ్గర, అంటే మీలాంటి పుణ్యాత్ముల దగ్గర. మీరు వెకిలి వేషాలు వేసి మా గుళ్ళు పడగొడతామంటే ధర్మహింస తథైవచ అని కర్రబుట్టు కొట్టడానికి సిద్ధంగా ఉంటారు హిందువులు. అప్పటిదాకా హిందువులు సహనంతో ఉంటారు. నేను చాలాసార్లు చెప్పాను, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీ పిల్లల్ని కనుక కిరస్థానం స్కూల్లో చదివించారా మీరంతటి పాపాత్ములు మరొకట్లేదు. ఏ దౌర్భాగ్యుడైనా సరే ఆ స్కూల్లోకి వెళ్ళిన దగ్గర నుంచి రోజు దేవా పాపిని నేర్పుతున్నారా, వాళ్ళు కనుక రేపు 25వ తారీఖు నాడు శివాలయానికి వచ్చి అభిషేకం చేసి శివుడి తీర్థం ప్రసాదం తీసుకోమనండి. నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవా పాపిని పాడపోతే అడగండి. నువ్వు రావు, మేము నీ దగ్గరికి రావాలి. నువ్వు మాత్రం మా గుళ్ళు పడగొడతావు, మేము మాత్రం వచ్చి నెత్తి మీద టోపీ పెట్టుకోవాలా? ఎందుకు పెట్టుకుంటాం టోపీ? ఎవడకు పెడతావు టోపీ? అందువల్ల ఈ వెకిలి వేషాలు వేస్తూ అన్ని మతాలు ఒకటి అంటే ఎప్పుడు ఒప్పుకోం, ఎప్పుడు అన్ని మతాలు ఒకటే కావు.